ఆహా! ఎంతటి చక్కటి ఆహ్లాదకరమైన ప్లేసు, చక్కటి ప్రశాంతమైన పీస్‌ఫుల్‌తో కూడిన వైబ్రేషన్స్ నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అండి ప్రకృతిని విశ్వంతో కూడిన ఈ ప్రకృతిని అమ్మతో పోలుస్తారు. హాయ్ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకీ విశేషం ఏమంటే ఈరోజు నేను మదనపల్లిలో ఉన్న బో బోయి గంగమ్మ గుడికైతే వెళ్ళడం జరిగింది. ఈ బోయి గంగమ్మ గుడి అని ఇక్కడ ఎందుకొచ్చిందంటే పూర్వకాలం బ్రిటిష్ వారు బలహీన వర్గాలతో కూడిన వాళ్ళందరినీ హింసించి నానా బాధ పెడుతూ ఉండేవారు. ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు బోయి వాళ్ళొకరు. ఆ బోయి వాళ్ళని కూడా ఆడవాళ్ళని, మగవాళ్ళని తేడా లేకుండా చాలా హింసిస్తూ ఉంటే వాళ్ళని ఒక శక్తి రూపంలో అమ్మవారిని పూజించారు. అమ్మవారు స్వయంగా వచ్చి ఆ బ్రిటిష్ వారితో ఘోరంగా పోరాడి ఆ బోయవాళ్ళని రక్షించింది. అందుకే దీనికి బోయ గంగమ్మ గుడి అని పేరు వచ్చింది. ఇది అతి శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ ఏదైనా కోరికలు కోరినప్పుడు పొట్టేల్ని వాటిని బలి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బంధువులకి, రిలేషన్స్కి అందరిని పిలిచి భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రకరకాలైన కాటేజెస్ ఉంటాయి. ఆ కాటేజీలో వాళ్ళు రెంట్ తీసుకొని ఈ విందు భోజనాలు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం మీద 3 పువ్వులు అయితే పెట్టడం జరుగుతుంది. ఏదైనా మనం బలంగా కోరుకున్నప్పుడు కుడివైపు కానీ పడితే అది 100% జరుగుతుంది. మధ్యలో పెడితే అది తటస్థంగా ఉంటుంది. ఎడమ వైపు పెడితే అసలు ఆ కోరిక తీరదని ప్రగాఢ నమ్మకం. ఇంతవరకు ఏదైనా మంచి రిజల్ట్స్ కోసం అలా వాళ్ళు పరీక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా నా సండే డే అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.